ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నా. బీట్రూట్, ఆలు అండ్ గ్రీన్ పీస్తో మంచి రెసిపీ చేయబోతున్నాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీట్రూట్ పీల్ ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్, జింజర్ అండ్ కర్రీ లీవ్స్ ఇవన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకుందాం. చూడండి, కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా బీట్రూట్ ఫ్రై అయిన తర్వాత ఆలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ అయినా కుక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి హార్డ్గా ఉంటాయి కదా, ముందు ఇవి ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఫాస్ట్గా కర్రీ అయిపోద్ది అనమాట. చూడండి, ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే త్వరగా కర్రీ అయిపోతుంది. చూడండి, ఇవి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ జింజర్, గార్లిక్ ఇవన్నిటిని ఇప్పుడు యాడ్ చేసుకొని వేయించుకుందాం. ఓకేనా, ముందు ఇవి వేసేసుకుందాం. జింజర్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీస్. నెక్స్ట్ ఇప్పుడు ఆనియన్స్ కూడా వేయించుకుందాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. త్వరగా కుక్ అవుతుంది ఫాస్ట్గా. ఈ విధంగా ఆనియన్స్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. చూడండి, బాయిల్ చేసిన చిక్ పీస్ అంటే బఠానీలు యాడ్ చేసుకుంటారు. ఇవి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది ఈ కర్రీలో. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఒక 10 మినిట్స్ ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇవి అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూడండి, చూడండి ఇప్పుడు ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మనం సాల్ట్ ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇన్ కేస్ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఒక 5 to 6 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఫైనల్గా వెజ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. చూడండి, కర్రీ ఫాస్ట్గా కుక్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల. ఓకేనా, చూడండి, నాకు చాలా టేస్టీగా వచ్చింది. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. Bye friends, thanks for watching. For more interesting recipes, please subscribe my channel. ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా,
చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో.